తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం ప్రసాద్ గారు. సార్, మీకు పాత స్నేహితులనాలో ఎలా చెప్పాలో మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారో లేకపోతే విలేకరులను పిలిచి ఏదో మాట్లాడారో, సో వాట్ ఎవర్ ద రీజన్ ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఎవరు ఇట్లా ఎన్ని చేసినా అని చెప్పేసి ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం. అయితే ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో దానికి ముందు రోజు జస్ట్ 24 hours బ్యాక్ విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కానీ దాన్ని ఎక్కడా కూడా టచ్ చేయలే. అసలు విజయసాయిరెడ్డి గారు అన్న ప్రెస్ మీట్లో గురించి మాటలు కానీ దేని కానీ టచ్ చేయలేదంటే, ఒకటి విలేకరులు అడగలేదా, లేకపోతే విలేకరులను అడగొద్దని చెప్పారా, కారణం ఏమైనా కావచ్చు, కానీ దాన్ని మాత్రం టచ్ చేయలేదు. ఆయన ఖచ్చితంగా ఏవేవైతే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణంలో ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు రాలా. అట్లాగే మరొకటి తిరుమల లడ్డు, ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయన పేరు ఎక్కడా బయటపడాల. ఎటొచ్చి ఆయన పేరు కావచ్చు, ఆయన కుమారుడి పేరు కావచ్చు, పాలనలో ఉన్నప్పుడు అంటే అన్ని శాఖలకు సంబంధించిన సకల శాఖ అని చెప్పేసి ఆయన బిరుదు సంపాదించుకున్నారు కాబట్టి ప్రతి దాంట్లో ప్రమేయం ఉండేది. కానీ ఇట్లాంటి ఈ కుంభకోణం విషయంలో ఈయన పేర్లు లేవు. ఈ లేని క్రమంలో వాటి గురించే లేవనెత్తారు. సో మీరు ఒకనొక ఛానల్లో కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. ఏంటి దాని వెనకాల మర్మం? అవి లేవనెత్తకపోవడానికి, వీటినే లేవనెత్తడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇదే ప్రసాద్ గారు, వచ్చిన సమస్య ఏంటంటే, నాలాంటి వాడిని కదిలిస్తే ఉన్నట్టు చెప్తాడు. చెప్పి పగైపోయాను. నన్ను ఒక దశలో హెచ్చరించడం కూడా జరిగింది సజ్జల్ గారు. నా మీద వైల్డ్గా ఇలాగే కానీ మాట్లాడితే నేను చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాను నీ మీద పర్సనల్గా కూడా అని చెప్పారు. ఆ రోజు పార్టీలో ఉన్నప్పుడే చెప్పారు. వైల్డ్ రియాక్షన్ అంటే, వైల్డ్ అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకోవచ్చు, వైల్డ్ అంటే ఏదైనా అనుకోవచ్చు. సో వైల్డ్ గురించి మనం కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాగా తెలుసు, దాని మీనింగ్ కూడా నాకు తెలుసు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఒకవేళ వైఎస్ అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే అంతా దైవ సంకల్పితం, మానవ జన్మే. అందరూ వాళ్ళ బాడీలో బాడుకుండేవాళ్ళే, ఎవరు పర్మనెంట్ కాదు. అవునవును. సో ఆత్మ లేసిపోయిన రోజు బాడీ లేదని చెప్పి తీసేస్తారు దేవుడు. బాడుగా కాబట్టి సో వద్దన్నప్పుడు ఖాళీ చేయాల్సిందే. దేవుడు ఏ రోజు వద్దంటే. అవును. అలాగా ఎవరు చేయగలిగింది ఏం లేదు. కానీ నేను ఒకటే చెప్తా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను పార్టీలో ఉండి విమర్శించొద్దు, పార్టీ బయట పోయి విమర్శించు, అది నాకు ఆశీర్వాదం అన్నారు. సరే, ఆయన ఆశీర్వాదాలు అనుకొని ఏమన్నా అనుకొని ఉన్న నిజాలే నేను బయట చెప్తున్నా, ఈరోజు ఛానల్స్లో చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అంచెలంచెలుగా ఒక పొలిటికల్ అడ్వైజర్ దగ్గర నుంచి సకల శాఖ మంత్రిగా, అంటే ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఒక ఆల్మోస్ట్ అరాచక శక్తి అని అప్పట్లో ఎన్టీఆర్ గారిని దించేసినప్పుడు ఏ విధంగా అరాచక శక్తి అన్నారో అంతకు మించి కాదా ఇది? ఇప్పుడు నేను ఒక మాట అడిగితే బాధ అనిపిస్తుంది. ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మరి అటు రాజ్యసభ కూడా కాదు, మరి ఎక్కడ వార్డు మెంబర్గా కూడా ఎలక్ట్ కాల. అటువంటి వాడు ఒక పేపర్లో పనిచేయడానికి వాళ్ళ సొంత సంస్థలో పనిచేసి అక్కడి నుంచి ఒక పొలిటికల్ అడ్వైజర్గా వచ్చి, అదే ముఖ్యంగా పొలిటికల్ అడ్వైజర్ నుంచి పార్టీకి అడ్వైజర్ అయ్యి తర్వాత చీఫ్ అడ్వైజర్ అనే పదం తగిలించి 5 సంవత్సరాల పాటు కేబినెట్ ర్యాంకు, జీతభత్యాలతో పాటు బ్రహ్మాండమైన ప్రోటోకాల్, సీఎం గారి పేషీ ముందు ఎక్కడ వెహికల్స్ ఉండేవి కాదు, కానీ మొత్తం పేషీ అంతా కూడా ఈయన దగ్గరే ఉండేది. ఈయనకి ఎదురుగుండా నాకు ఇచ్చిన పదవిని తన కొడుకు వేసుకున్న మీడియా కోఆర్డినేటర్ పదవికి ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి ఎవరో అప్పుడు దాకా ఎవరికి తెలియదు ఆయనకి ఇచ్చి, ఆయనకి మినిస్టర్ ప్రోటోకాల్ ఇవ్వమని ఆఫీస్ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారితో ఫోన్ చేయించి ప్రతి జిల్లాలో అతను టూర్ చేసేటప్పుడు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ రిసీవ్ చేసుకునే విధంగా చేసి ఒక మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్కి ఇచ్చిన ప్రోటోకాల్ ఇవ్వడంతో పాటు ఒక సోషల్ మీడియా హెడ్ ఎక్కడైనా న్యూజిలాండ్, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, లేకపోతే లండన్, తర్వాత అన్ని దేశాలు తిరగడం మనం ఎప్పుడైనా చూస్తామా? అది ఏ ఖర్చులతో తిరిగారో ఈ రోజు చెప్పాలి. ఆయన ఈ ఇంటర్వ్యూ చూశాక అది ఏ ఖర్చులతో తిరిగారో చెప్పాలి. ఆ సజ్జల గారి ఛాంబర్ ఎదురుగుండా కొడుకు గారి ఛాంబర్ ని పెట్టి 2 ఛాంబర్లకి పోటెత్తిన జనం వచ్చేట్టు చేసి కావాల్సిన సకలం ఫెసిలిటీలు ఏదైతే ఇచ్చారో మొత్తం క్యాబినెట్ లో ఎవరికి లేదు ఆ విధంగా.
ఈవెన్ పక్కన ఉన్న పెద్దిరెడ్డి గారి పేషి అంటే దానికి ఆఫీస్కి సంబంధించి కూడా అక్కడ ఒక 20 కార్లు ఉంటే ఇక్కడ ఒక 70-100 కార్లు ఉండేవి. అబ్బో, ఆ విధంగా అధికారాన్ని వెలగబెట్టిన తర్వాత తగ్గేదే లేదని ఇప్పుడు కూడా చీఫ్ కోఆర్డినేటర్ గా ఒకరు, సాక్షి మీడియాకి డిజిటల్ హెడ్ గా ఒకరు ఏదైతే వచ్చారో, నేను అదే చెప్పడం జరిగింది ఆ ఛానల్లో. మెల్లిగా పార్టీని అలాగే సాక్షి మీడియాను కూడా తండ్రి కొడుకులు కబ్జా చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రసాద్ గారు ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు ధైర్యంతో పాటు నిజాయితీ ఉన్నవాడిగా నేను చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, నన్ను హెచ్చరించినా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పార్టీని నమ్మి పనిచేసే లక్షలాది మంది కార్యకర్తలు, ఈ పార్టీని నమ్మి జీవితాలని పణంగా పెట్టి ఆస్తుల్ని తీసుకొచ్చి పార్టీ కోసం ఖర్చు పెడుతూ పనిచేస్తున్న నాయకులు, ఆ నాయకుల్ని ఇటు కార్యకర్తలకు మధ్యలో ఉన్న అనేక స్థాయిల్లో ఉన్న నాయకులు, వాళ్ళ జీవితాలు మరోసారి ఓడిపోతే సర్వనాశనం అయిపోతాయో లేదా? ఖచ్చితంగా. ఇప్పటికే పాపం చాలా ఇప్పుడు ఓడిపోవడం ఒక లెక్క, అవును, మరోసారి ఓడిపోతే వాళ్ళ జీవితాలు దేనికి పనికి రాకుండా పోతాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అప్పుల్లో ఉన్నారు. అవును, వాళ్ళందరిని చూసి నాకు జాలి, దయ అనేది, దయ అనకూడదు, జాలి అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళని బకరాల్లా ట్రీట్ చేస్తూ ₹1 ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలని ఈయన నడిపిస్తూ, ఈయనే ముఖ్యంగా రకరకాల కార్యక్రమాలకు పిలుపునిస్తూ, అక్కడ శ్రీహరి అనే ఒక అతన్ని పెట్టుకొని, ఒకప్పుడు న్యూస్ రీడర్ అతను సాక్షిలో, అతన్ని పెట్టుకొని స్క్రిప్ట్లు ఏదైతే రప్ప స్క్రిప్ట్లు కావచ్చు, ఆవు గడ్డి తిన్న దాంట్లో ఆ గడ్డికి సంబంధించిన క్రిమి కీటకాలు ఏవైతే మందులు కానీ కొడితే వాటి వల్ల తిన్నందువల్ల రసాయనాలు కలిసి ఉంటాయని దరిద్రమైన నీచమైన స్క్రిప్ట్లు జగన్మోహన్ రెడ్డి గారి చేత చదివిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అనే చరిష్మేటిక్ లీడర్ని స్లోగా అసలు దేనికి బరికిరాని తెలివి తక్కువ నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం ఈ ముఠా చేస్తుంది. ఈ ముఠా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకపోతే వైఎస్ఆర్సీపీ మళ్ళా అధికారంలోకి వచ్చేస్తుందనే భ్రమలో ఎవరైతే ఉన్నారో, ఉన్న ఆస్తులు తగలేసుకొని ఇంట్లో వాళ్ళకి సమయం ఇవ్వకుండా జీవితాలని నాశనం చేసుకుంటున్నారనే కోణంలో నేను చెప్పడం జరిగింది. ఒక్క మనిషి తెగించి చెప్తే ఇందరు జీవితాలు నిలబడే పని అయితే చెప్పాలి ప్రసాద్ గారు. ఎందుకు చెప్పకూడదు? జరుగుతున్న వాస్తవం ఇదే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి చుట్టూ 8 నుంచి 12 మంది ఒక కోటరీ ఉన్నారు. ముఖ్యంగా అపాయింట్మెంట్ల దగ్గర నుంచి ఆఫీసు నడపడం దగ్గర నుంచి ఉన్న అందరూ కూడా ఏ కోటరీ అయితే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం కాసేపు అటెన్షన్ లో ఉండి అతి మర్యాద చేసి ఆయన వెంటనే ఫ్లైట్ ఎక్కిస్తారు. మొత్తం పార్టీని వీళ్లే పరిపాలిస్తున్నది. అనేక రకాల స్కాముల్లో వీళ్ళు దొరకకుండా చేసిన నేరాలు ఎన్నో అందరికీ తెలుసు, అక్కడ లోపల అందరికీ తెలుసు. ఎవరి గురించి మాట్లాడుకోరు. నాకు దొరికింది నాదే, నీకు దొరికింది నీదే, మనం ఎవరు కూడా ఎవరి గురించి మాట్లాడుకోరు. ఇది మంచి నిబద్ధత ఉన్నారు. కానీ ఈ విధంగా సంపాదించిన వీళ్ళు పార్టీకి ఏమి ఇస్తున్నారు? పార్టీ మీద పడి బతుకుతూ ఆ పార్టీని లేకుండా చేసేందుకు ఏ విధంగా కుట్ర చేస్తున్నారు? సింహం సింగిల్ అని చెప్పి ఆయన్ని ఎక్కించి, మునగ చెట్టు ఎక్కించి, గత ఎలక్షన్ లో పొత్తులకి వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని తీసుకుని ఉంటే మరో 20-25 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండేవాడు. అలా కాకుండా జాగ్రత్తగా సర్వేలన్నీ ట్యాంపర్ చేసి, విధానపరమైన అభ్యర్థులందరినీ పక్కకు తోసి, తెలుగుదేశం పార్టీకి మా నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ లేకుంటే సప్లై చేసి, ఏ విధమైన కారణమైనా కూడా అన్నిటికీ సకల బాధ్యత తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా చేశారనేది నా ప్రధానమైన ఆరోపణ. ఏది ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నన్ను ఓపెన్ ఫోరంలో మీడియా కూర్చోబెట్టండి, లేదంటే తండ్రి కొడుకులు ఒకవైపు నేను ఒకవైపు ఉంటాం. నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తున్నా అంటే, నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఈరోజు బీజేపీలో ఉన్న, నేషనల్ మీడియాకి వెళ్ళిపోయా. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ పేరుతో జరుగుతున్న మోసం, రెడ్లలో ఉన్న అడుగు పొడుగు ఉన్న రోషాన్ని రెచ్చగొట్టి ఎగదోసి మళ్ళీ రెడ్లకి మేము గప్ప ఎవరు దిక్కులేరని రెడ్లని మోసం చేస్తుంటే రెడ్లు నాశనం అయిపోతారన్న బాధ ఒక రెడ్డిగా నాకుంది. ఎందుకంటే మొన్న అరెస్ట్ అయిన ప్రముఖులు అందరూ రెడ్లే. మీరు చూడండి, ఇంతమంది చెవిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, మరి శ్రీధర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఏం మర్యాద ఇది? ఇంతమంది రెడ్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఒక్క అవినీతి కేసు లేదే. మీరు 5 సంవత్సరాలు చేశారు, ఊరంతా ఆరోపణలే. దాంట్లో ట్యాంపర్ అంటారు, దీంట్లో ఇదంటారు, మద్యం కుంభకోణం అంటారు, సిలికా అంటారు, క్వాడ్జ్ అంటారు, ల్యాండ్స్ అంటారు, మైన్స్ అంటారు. అసలు ఏం చేశారు మీరు 5 ఏళ్ళు? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఒకవేళ మీరు నిజంగా సంపాదించుంటే మీరు ఈరోజు జిల్లా ఆఫీసులు నడపడానికి ఇస్తున్న డబ్బు ఎంత?
ఎందుకు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి అధ్యక్షులుగానో లేకపోతే బాధ్యతలు ఇచ్చి వాళ్ళ డబ్బులు కూడా పూర్తిగా పోయే విధంగా మీరు రాజకీయ జూదం ఆడుతున్నారో అంటున్నాను నేను. ఇవన్నీ విజిబుల్గా నేను చూసిన కోణంలో కానీ మరి కొంతమంది నాయకులు చూస్తే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న మోసం, జగన్మోహన్ రెడ్డి గారి తెర వెనుక జరుగుతున్న భాగవతం అంతా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఇంతమంది రెడ్లు అరెస్ట్ అయ్యారని చెప్పేసి అన్నారు కదా, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రాలేదే? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మామూలుగా ఏంటంటే ఎక్కడ మట్టి అంటకుండా ఓ తడిగుడ్డలాగా పార్టీ గొంతు కోయటం, జనాల్లో ముఖ్యమైన నాయకుల్ని ఎక్కడ ఏ విధంగా చేసేయాలో చేసేసారు. ఇప్పుడు ఉన్న పార్టీని మళ్ళీ గెలవకుండా భూస్థాపితం చేసేందుకు కంకణం కడుతున్నట్టు ఖచ్చితంగా కనపడుతుంది, విజిబుల్గా కనపడుతుంది. ఈ విజిబిలిటీ కనపడకపోయిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుపోయి పనిచేసిన బకరాలుగా ఉన్న, డైరెక్ట్ కనెక్టివిటీ జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోయినా, డైరెక్ట్ డెసిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోయినా, ఒక నిరసన పిలుపుకైనా ఒక అజెండా పనికిమాలిన వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్ ఎందుకండి? కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని సమస్య ఉంది, ముఖ్యమంత్రిగా చేశారు. అవును. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనికిమాలిన స్క్రిప్ట్ రాసే కోటరీ ఎందుకు వాళ్ళ చేతిలో బందీ అయ్యారు? మీరు గమనించండి, ఆయన ప్రెస్కు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ప్రతిసారి ట్రోల్కి గురవుతున్నాడుగా. అవును, ఖచ్చితంగా. ఎవరు రాస్తున్నారంటే పనికిమాలిన? ఎవరైనా ఒక వ్యక్తి ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు ఆలవగ్గా. అవును. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా స్క్రిప్ట్ అవసరం లేదు. మరి ఆయన మాట్లాడలేడా? ఏం ఓదార్పు యాత్రలో మాట్లాడలేదా? లేకపోతే పాదయాత్రలో మాట్లాడలేదా? ఎక్కడైనా పేపర్ ఉంటే సైడ్ హెడ్డింగ్స్ మాత్రం చూసుకునేవాడు. ఈ రోజు ఆయన ఇంత చేస్తే ఓడిపోయానే నిర్వేదంలో ఉన్నప్పుడు ఈ పేజీల కొద్ది స్క్రిప్ట్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసి కావాలని ట్రోల్ చేసేటువంటి దరిద్రపు స్క్రిప్ట్లు ఇచ్చి అతన్ని చెడ్డవాడిని చేయడంతో పాటు మొన్న ఈ మధ్య పోలీసులు వచ్చి ఆ శ్రీహరికి నోటీస్ ఇవ్వలేదా? అవును. ఎందుకు ఇచ్చారు? ఎవరో స్టేట్మెంట్ ఇవ్వబట్టే కదా ఇచ్చారు. మరి సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లన్నిటికీ కూడా సజ్జల భార్గవ రెడ్డి కారణమని రిమాండ్ రిపోర్ట్ లో కొంతమంది రాసి సంతకం పెట్టించి వచ్చారు. మరి అతని మీద ఏం చర్యలు లేవు? తండ్రి కొడుకుల మీద ఎందుకు చర్యలు లేవు? మరి 67.5 ఎకరాల భూమి బద్వేలుకి సంబంధించి దగ్గరలో ఫారెస్ట్ భూమి 3.5 సంవత్సరం ఆయన అనుభవించారని తెలిసిన తర్వాత ఏదైనా నేరానికి పెనాల్టీతో పాటు శిక్ష ఉంటాయి. మరి ఇన్ని రోజులు మీరు అనుభవించారు, ఇది మీది కాదంట అని చెప్పి సర్వే చేసిన తర్వాత దాన్ని హద్దుగట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే స్వాధీనం చేసుకుంది. మరి పెనాల్టీ ఎక్కడ, శిక్షలు ఎక్కడ, కేసు ఏది? అంతేకాదు ముఖ్యంగా ఆ రాజధాని మహిళల్ని వాళ్ళని ఉద్దేశించి ఒక దాంట్లో జర్నలిస్ట్ అరెస్ట్ అయ్యాడు, ఒక దాంట్లో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. మరి సంకరజాతి అని చెప్పి తిట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహిళా కమిషన్ ఏదైతే తీసుకున్న ఆలోచన నోటీసు ఏమైంది? ఏంటంటారు మీరు కారణం? ఆయనకి మాత్రం నేను ఒక్కటే కాంట్రాక్ట్ తీసుకున్నట్టు కనపడుతోంది, క్లియర్. మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నారా, మరి ఎవరితో మాట్లాడుకున్నారు? మరోసారి ఈ పార్టీ గెలవకుండా చేసే బాధ్యత తీసుకొని ఆయన మీద కేసులు లేకుండా చూసుకుంటూ ఆయన్ని ఎఫ్ఐఆర్లలో ఎక్కడా నమోదు చేయకుండా తనని తన కొడుకుని సురక్షితంగా ఉంచుకుంటూ వాళ్ళు మాత్రమే పార్టీని, సాక్షి మీడియాని శాసించే విధంగా చేసుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి బినామీ అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకు సంబంధించిన లేకపోతే భారతి మేడం గారికి సంబంధించిన సాక్షి మీడియాకి బినామీ పెత్తనం కూడా మొదలైందనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే నాకు ఈరోజు పార్టీ నుంచి బయట వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారన్నా భారతమ్మ గారన్నా గౌరవం. నన్ను ఆదరించారు, నా క్యాబినెట్ ర్యాంక్లో 2 సంవత్సరాలు జీతం ఇచ్చారు, ఒక పోస్ట్ ఇచ్చారు. దీంతో ఉన్న గ్రాటిట్యూడ్తో గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది. నాకు రిస్క్ అని తెలిసినా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఏం జరుగుతుందో తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాలు వద్దనుకుంటే మంచిది, ఇలా నడపడం కన్నా. రైట్. లేదంటే ఆయన్ని కోరుకునే నిజమైన ప్రజలు నష్టపోతారు, ఆయన్ని నమ్ముకున్న నాయకులందరూ నష్టపోతారు, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితే ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితి వస్తుంది. కాబట్టి స్వచ్ఛందంగా పార్టీ మూసేద్దామా, లేదంటే జకంపూడి రాజా గారు విమర్శించారు, అనేక మంది విమర్శించారు. ఈరోజు సీక్రెట్ ఓటింగ్ పెట్టండి, ఆ పార్టీలోని వివిధ నాయకులు నేను చెప్పే ఆరోపణలు కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మొత్తం వీళ్ళకి ఇద్దరికి కూడా తండ్రి కొడుకులకి వ్యతిరేకంగా ఒక బ్యాలెట్ బాక్స్ లాంటిది పార్టీ ఆఫీసులో పెడితే వేసేసి వెళ్ళిపోతారు. రైట్. అది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ.